గుడి చేశాడు. సో దానికి అదేవిధంగా మేము వైశాఖ మాసం పౌర్ణానికి గుడికి ప్రతిష్ఠ చేశాము. ఆ ప్రతిష్టలోని ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ వస్తున్నాము. ఇప్పటికీ 60 సంవత్సరాలు చేస్తున్నాము. మేమంతా ఈరోజు కార్యక్రమానికి కోలాట పోటీలు జరిపిస్తున్నాము. కోలాటము 15 టీములు పాల్గొన్నాయి. ఇప్పటికి 2వ టీం జరుగుతూ ఉంది. నైటు 12 వరకు ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత న్యాయ నిర్ణేతలు జడ్జీల సమక్షంలో ఆ యొక్క కోలాట మాస్టర్లకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. బహుమతులు ఫస్ట్ ప్రైజ్ 12,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 8,000, మళ్ళీ 5,000, 3,000, 2,000 బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. ఓకేనా. కొత్తపాలెం, మైదుగురు మండలం, కడప జిల్లా. గత 60 ఏళ్ల నుంచి మేము వైశాఖ మాసం పౌర్ణానికి 3 రోజులుగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. అనగా నిన్నటి దినంన గణపతి హోమము, పంచామృత అభిషేకంలో ఆంజనేయ స్వామికి చేయడం జరిగింది. ఈరోజు వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా కోలాట పోటీమి పందెములు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈరోజు అన్నదాన కార్యక్రమం భారీగా భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి జెండా ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది. సో 3వ రోజు రేపు అనగా శనివారం సీనియర్ వృషభరాజములకు బండ పందెం కూడా ఏర్పాటు చేయడం అనేది. సో దానికి మేము ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 80,000, థర్డ్ ప్రైజ్ 60,000, ఫోర్త్ ప్రైజ్ 40,000, ఫిఫ్త్ ప్రైజ్ 20,000, సెవెంత్ ప్రైజ్ 10,000గా చేయడం జరిగింది. ఆ ఎద్దుల యజమానులు కూడా మేము రేపు అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. వాళ్ళందరూ కూడా వస్తారని మేము కోరుకుంటున్నాము. సో ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను 60 ఏళ్ళ నుంచి చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఇది మా యొక్క పెద్దల కోరిక ప్రకారం చేస్తున్నాము. కొత్తపాలెము గ్రామం, మైదుగురు మండలం, మున్సిపాలిటీ, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు ఆశీస్సు. మా పేరు వచ్చేసి చిట్టిపోయిన సుబ్బరాయుడు. వాళ్ళ కొడుకు నేను, చిట్టిపోయిన సురేష్ బాబు, ఈ ఆలయ ధర్మకర్తను. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తున్నాము. ఎంతోమందికి ఈ కార్యక్రమాన్ని యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. పురాతన మా బావి తవ్వుతుంది.